ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను బాగుండాలి, నా జీవితం బాగుండాలని నా గురించి ఎంతగానో తప్పించిపోయే అత్తయ్య గారు ఇప్పుడు నా పరిస్థితి తెలిస్తే చాలా బాధపడిపోతారు. నేను అత్తయ్య గారిని కలిసి ఇప్పుడు ఏం చెప్పుకోగలను? నీ సంసారాన్ని నువ్వే నిలబెట్టుకో శరణ్య. ఆయన మనసులో నేను లేను. నాతో కాపురం ఎలా చేయగలరు? తాళి కట్టాడు కాబట్టి చేసి తీరాలి. ఎప్పటికీ నీ ప్రేమే గొప్ప. ఆ నమ్మకమే నీ భర్త నీకు దగ్గర చేస్తుంది. కొంచెం టైం పడుతుంది గాని తప్పకుండా నీ సంసారం బాగుపడుతుంది. అప్పటి వరకు ఏ కష్టాన్నైనా భరించు. నేను ఇలా వెనకడుగు వేసి ఆగిపోకూడదు. కొండెక్కబోయే దీపానికి ఈ చేతులు అడ్డు పెట్టినట్టు నా జీవితానికి అత్తయ్య నాకు కొండంత అండ. అత్తయ్య గారితో జరిగింది నేను చెప్పుకోకపోతే నా సమస్య ఎప్పటికీ తీరిపోదు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. శరణ్య గొంతులు అనిపించింది. దర్శన్ శరణ్య హనీమూన్ కి కదా వెళ్లారు. శరణ్య ఇక్కడికి ఎందుకు వస్తుంది?